అందరికీ నమస్కారం. జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా మారిన్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా ఈరోజు వివిధ పత్రికల్లో ప్రధాన అంశాలు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మరి ఈ అంశాలు అధికారులు జిల్లా అధికారులు అందరూ మండలాల గ్రామాల స్థాయిలో రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ జెడ్పీ చైర్మన్లకు కూడా మరి గ్రామీణ సర్పంచ్లకు కూడా ఆ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తానికి కొందరిలో సంతోషం ఉంది, కొందరిలో నిరాశ కూడా ఉంది ఇందులో. సో మరి అది ఏంటనేది పత్రికలకు వెళ్ళి తెలుసుకుందాము. అదేవిధంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్లో ఫైనల్ కూడా జరగబోతుంది. మరి ఇండియాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి వార్తలకు వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, సినీ హీరో విజయ్ సభలో పెను విషాదం, కన్నీటి కరూర్ తొక్కిసలాటలో 38 మంది దుర్మరణం, 100 మందికి పైగా క్షతగాత్రులు. తమిళనాడు ధరూర్లో టీవీకే ప్రచార సభ, ఉదయం నుంచే జనం పడిగాపులు, 4 గంటలు ఆలస్యంగా వచ్చిన విజయ్, ఇరుకు రోడ్డులో కిక్కిరిసిన జనం, సభ ముగియగానే అదుపు తప్పిన పరిస్థితి, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట, హుటాహుటిన కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ. ఒక మంచి భవిష్యత్తు ఉన్న సినీ స్టారు విజయ్ రాజకీయాలకు వస్తూ ఓ సభ నిర్వహించుడు. ఆ సభకు ఆయన ఆలస్యంగా రావడంతోన చాలా మంది చనిపోయారు. అందులో క్షతగాత్రులుగా కూడా చాలా మంది మిగిలిపోయారు. దీనిపైన ఇప్పుడు హుటాహుటిన అక్కడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ చేరుకొని విచారణకు రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టారు. ఇదే ఘటన మన రాష్ట్రంలో సినిమా హీరో పుష్ప సినిమా రిలీజ్ ఘటనలో కూడా మనం చూసినాం. అప్పుడు కొంతమంది చనిపోయారు. అంటే లాస్ట్కు సినీ హీరోను పై కేసు పెట్టి చివరికి వాళ్ళను రిమాండ్ చేసేంత అంశం వరకు పోయింది. కానీ అలాంటి పరిస్థితి అంతవరకు పోలేదు. కానీ ఇక్కడ మళ్ళా ఈ అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఇప్పుడు మరణించినాక జడ్జి విచారణలో మొత్తానికైతే ఇక్కడ సామాన్య ప్రజలు, సభకు వచ్చిన ప్రజలు చనిపోయారు. మరి దీనికి అంతటి కారణం విజయ్ అని అంటారా? ఆ విచారణలో ఏం తెలియబోతుంది? ఒకవేళ తేలితే మరి విజయ్ని కూడా అరెస్ట్ చేస్తారా, సంబంధ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరో వార్తలకు వెళ్దాం. 42% జీవో ఎలా ఇస్తారు? ప్రస్తుతం పంచాయతీరాజ్ చట్టం కింద రిజర్వేషన్లు 50% మించరాదు. సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం లేదు. బీసీలకు రిజర్వేషన్లు మంచి ఉద్దేశమే, చేసేదేదో చట్ట ప్రకారం ఉండాలి. జీవో 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు. స్టే ఇవ్వకుండానే విచారణ 8కి వాయిదా. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన విచారణ ఆగదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన విచారణ ఆగదంట. ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ. అసెంబ్లీకి శాసనం చేసే అధికారం ఉంది. పిటిషనర్లు కూడా ప్రశ్నించలేదు ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9కి చట్టబద్ధత ఉందా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని 285A సెక్షన్లోని స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించరాదని పరిమితి విధిస్తూ స్పష్టమైన నిబంధన ఉందని గుర్తు చేసింది. రిజర్వేషన్లు 50% మించరాదని పరిమితిని తొలగిస్తూ శాసనసభ ఏకగ్రీవంగా చట్ట సవరణ చేసినప్పటికీ దానికి గవర్నర్ ఆమోదం ఇంకా అనేది 11వ పేజీలో ఉంది. అంటే గవర్నర్ ఇంకా ఆమోదం పలకలేదు, బిల్లు పెండింగ్లో ఉంది. మీరు ఎలా ఏకగ్రీవంగా చేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం ఏమో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తాము, వారందరినీ రాజ్యాధికారం వైపుగా మేము మళ్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది. మరి ఆ విధంగానే వాళ్ళు రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు అధికారులు. నిన్న మొత్తం రిజర్వేషన్లు మండలాల వారీగా, గ్రామీణ స్థాయిగా, మండల స్థాయిగా, జిల్లా స్థాయిలో కూడా రిజర్వేషన్లు ఖరారైనవి. కొందరిలో సంతోషం, కొందరిలో నిరాశ మిగిలిన సందర్భంలో హైకోర్టు ఈ విధంగా ప్రశ్నించడం 8కి వాయిదా వేయడం పైన అంతవరకు వీళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చినా మాత్రం విచారణ జరుగుతుందని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. స్థానిక ఎన్నికలపై ముందుకే న్యాయ సలహాతో నేడు రేపు షెడ్యూల్. బీసీలకు 13 జిల్లా పరిషత్లు, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్ 8, జెడ్పీ చైర్పర్సన్లు రిజర్వేషన్లు ఖరారు. గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక్కడ చూడండి, మళ్ళీ స్థానిక ఎన్నికలపై ముందుకే న్యాయ సలహాతో నేడు రేపు షెడ్యూల్ అంట.
ఈ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఎన్నికలు నిర్వహించడానికి. గతంలో కూడా న్యాయస్థానమే చెప్పింది సెప్టెంబర్ నెల చివరి వరకల నిర్వహించాలని. అలా ఇప్పుడు 28వ తేదీ, ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇంకా 2 రోజులే. సో మళ్ళీ ఈ టైంలో ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరో వార్త, 10 ఏళ్ల పాలకులు నమ్మక ద్రోహులు, అధికారం ఇస్తే నిరుద్యోగులను నట్టేట ముంచారు. 10 ఏళ్లలో గ్రూప్ 1 నిర్వహించలేని అసమర్థులు, మేం ప్రకటిస్తే కడుపులో విషంతో అడ్డుకునే కుట్ర, 40 ఏళ్లలో చేయనిది 19 నెలల్లోనే పూర్తి చేశాం. గ్రూప్ 1 అధికారులుగా బాధ్యతతో ఉండండి. తెలంగాణ అంటే ఏంటో దేశానికి చూపించండి. తల్లిదండ్రులను విమర్శిస్తే జీతంలో కోత, సీఎం హెచ్చరిక. 562 మందికి నియామక పత్రాలు అందజేత. పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి, లాభాలు తెప్పించే బాధ్యత తీసుకుంటాం. పర్యాటక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. 15,279 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. తుమ్మిడిహెట్టిపై వచ్చే నెలలో మహారాష్ట్రకు సీఎం. 1-2 రోజుల్లో గ్రూప్ 2 తుది జాబితా. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ నేతలు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జీవితాలను బాగు చేశారని, ప్రజలు ఓటేస్తే రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, కొలువులు ఇస్తారని, నిరుద్యోగులు అధికారం కట్టబెడితే వారి నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. కొలువులన్నీ కేవలం ఒక్క కుటుంబానికి దక్కాయన్నారు. నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో 10 ఏళ్లలో కనీసం ఒక్క గ్రూప్ 1 కూడా నిర్మించలేని అసమర్థత కేసీఆర్ ప్రభుత్వానిది అని ఆయన మండిపడ్డారు. శనివారం శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో, అంటే పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెట్టుబడులకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సో ఈ ఆపదలో ఆదుకునే మిత్రుల పోలీసులు ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం. తప్పు చేసిన వారికి శిక్షలు పడితేనే నేరస్తుల్లో భయం. పోలీసులు పక్కగా సాక్ష్యాధారులు కోర్టుల ముందు ఉంచాలి. సివిల్ పంచాయతీలకు పాల్పడితే చర్యలు తప్పవు. సైబర్ నేరాల కట్టడికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలవాలి. పునరావాసం కల్పిస్తాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కాబోయే శివధర్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు 2వ పేజీలో ఉన్నాయి. ఇది ఉంది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిబి ఆనంద్, హైదరాబాద్ సిపిగా సజ్జనర్, ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్, 23 మంది ఐపీఎస్ల బదిలీ. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ జుపై బదిలీ వేటు. ఈయన పైన కేటీఆర్ మొన్న మాట్లాడినట్టున్నాడు. మొత్తానికి మళ్ళీ ఆయన బదిలీ అయినట్టు కనిపిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోగా గంధంగుండ నుంచి నాగోలు దాకా ఆగమాగం. వరదతో మూసి పరివాహక ప్రాంతాల అల్లకొల్లలం. వేల ఇల్లు మునక అంతా 10 నుంచి 20 నిమిషాల్లోనే కాలనీలోకి నీరు. బోట్ల మీద జనం బయటకు. ముసారాబాగ్ బ్రిడ్జిపై నుంచి 10 అడుగుల ఎత్తులో ప్రవాహం. డ్రోన్ల ద్వారా ఆహార పొట్టాలు. జలదిగ్బంధంలో ఎంజీబీఎస్. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం. ప్రమాదంలో 2 మృతి. సో ఇది ఆంధ్రజ్యోతి. మన కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ముదిరాజులకు సంబంధించిన సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకోసం పోరాటం చేస్తున్నారనే అంశం పైన ఉపాధ్యాయుడు ప్రస్తుతానికి పీటీగా చేస్తున్నారు తూర్పు కుమారస్వామి. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి సమస్య? మీరు ఎందుకు పదే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయి వినతులు ఇస్తున్నారు? అదేవిధంగా ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నారు. ఏంటి అంశం ఏంటి, ప్రధాన అంశం ఏంటి, సమస్య ఏంటి? మొదటగా ఈ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఔట రాజశేఖర్ అయినటువంటి మీకు నమస్కారం సార్. నా పేరు తూర్పు కుమారస్వామి ముద్ర. నేను ఫిజికల్ డైరెక్టర్గా పెంట్లవెల్లి పాఠశాలలో పనిచేస్తున్నాను. అదేవిధంగా నేను ఎంప్లాయీస్ ముద్రాజ్ అసోసియేషన్ అండ్ కల్చరల్ సొసైటీకి కొల్లాపూర్ నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సార్ ఏం లేదు, ఇది 1991 నుంచి ఉన్నటువంటి సమస్య. ఇది 1991లో కొల్లాపూర్ రాజా ఆదిత్య లక్ష్మారావు గారు మరియు ఇప్పటికైతే ఇప్పుడు కమిషనర్ల మీద మీరు ఇచ్చిన కాంప్లైంట్ కేవలం ముద్రాజుల మీదనే ఈ విధంగా చేయడం ఉద్దేశం ఏంటి? సార్ ఇందాక మీరు చెప్పినటువంటి దాంట్లో కూడా ఒక్క విషయం చెప్తాను. మీరు ఇందాక మాట్లాడినటువంటి విషయము, ఆనాడు
బస్ స్టాండ్ పక్కన ఉండేటటువంటి ఒక అంతస్తుల మేడకు ఇస్తూ దాంట్లో లాస్ట్ ఒక లైను ముదిరాజ్ కమ్యూనిటీ కూడా నోటీసులు ఇచ్చి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోండి అని మాత్రమే ఉంది, కూల్చమని అక్కడ లేదు. అయితే వాళ్ళు నోటీసులు జారీ చేయలేదు. అర్ధరాత్రులు వచ్చి ఆ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటిది ఏమో ఆడ ఈడ ఏదో చిన్నగా కూలగొట్టినట్టు అనిపించింది, కానీ అర్ధరాత్రులు అంటే నేను టాస్క్ ఫోర్స్ అనేటటువంటి అధికారులు అర్ధరాత్రులు రావడం ఏందో నాకు తెలిసి సెక్యూరిటీ ఉంటుంది, అన్ని ఉంటుంది, ఉదయమే రావచ్చు, ఆర్డర్ చూపించవచ్చు, మాకు నోటీసులు ఇవ్వచ్చు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అది ఏ రకమైన ఎత్తుగడ వేసిండ్రో వాళ్ళకే తెలుసు. దానిపైన కూడా మేము ఆర్డీఓకు వాళ్ళకు కంప్లైంట్ చేసినాం. మీ కస్టడీలో ఉన్నటువంటి అంటే 145 సెక్షన్ అనేటటువంటిది ఒకటి నమోదు చేసినటువంటి మీ కస్టడీలో ఉన్నటువంటి భవనాన్ని రాత్రులు వచ్చి నేలమట్టం చేసినటువంటి విషయం. అంటే మీరు అన్నటువంటి క్వశ్చన్కు ముదిరాజులపైనే ఎందుకు అనేటటువంటి దానికి సార్ ఇది ఒక అధిక సంఖ్య కలిగినటువంటి కమ్యూనిటీ ఒకటి. రెండోది ఏంటంటే ఐక్యత అంతగా లేనటువంటి కమ్యూనిటీ. అధిక సంఖ్య ఐక్యత లేనటువంటి దానికి ఒక భవనం ఏర్పడితే ఐక్యత వస్తుంది అనేటటువంటి ఉద్దేశము మళ్ళీ ఎవరికి ఉందనేది మీరే ఆలోచన చేయాలి. ఐక్యత రాకూడదు అంటే భవనం నిర్మాణం చేస్తే అందరూ తల ఆనాడు జాజరాకు వండుకొని తినేటటువంటి రోజుల్లో 91లోనే 25,000 పోగు చేసి తీసుకున్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు పరిస్థితిలో ఒక భవనం అనేది ఏర్పడితే ముదిరాజులు అనేటటువంటి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు అన్ని రకాలుగా ముదిరాజులు బీసీడీ నుంచి బీసీఏకు చేర్చాలని ఉవ్వెత్తున లేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో కొల్లాపూర్లో అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి ముదిరాజులు ఒక భవన రూపంలో, అది కూడా ఊరుపేట కాదు, నడుగురులో వాళ్ళకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలం కూడా కాదు, అది ఉన్నటువంటి స్థలంలో ఒక బిల్డింగ్ ఏర్పడితే ఐక్యత వస్తుంది అనేటటువంటి దురుద్దేశం చేత మాత్రమే ఈ విధంగా చేస్తున్నారని అనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే మేము చాలా మంది ఉద్యోగస్తులను సఫలమవుతున్నాం. చాలా మంది బయటికి వస్తే వాళ్ళపైన కేసులు పెడతారు అనేటటువంటి తప్పుడు కేసులు కూడా బనాయిస్తారు అనేటువంటి భయంతో ఉన్నారు సార్. సార్ అప్పుడు ఉన్న సందర్భం అలాగ ఉండొచ్చు, బట్ ఇప్పుడు జరిగిన సందర్భం చెప్పండి, మనం ఈ అంశం చెప్పండి కంప్లీట్ సార్. దాని నుంచి మీరు ఏం న్యాయం కోరుతున్నారు? ఓకే సార్, ఏం లేదు సార్, ఈ కంప్లైంట్ విషయంలో ఒకే ఒక సూటిగా మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని కూడా ఈ సందర్భంగా విన్నవించుకునేటటువంటి విషయం ఏమిటంటే సార్, మాకు అంటే ముదిరాజు కమ్యూనిటీకి, ఈ బీద కమ్యూనిటీకి ఆర్థికంగా ఉన్నటువంటి బలమైనటువంటి సురభి రాజుల వారసులకు ఉన్నటువంటి వివాదం ఏంటంటే తాను ఇచ్చినటువంటి జీపీఏ చెల్లదా అనేటటువంటి విషయం మాత్రమే వాజ్యము కోర్టులో నడుస్తుంది. అనవసరంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే ఒక దగ్గర కట్టిందని తప్పుడు ప్రొసీడింగు, అది కూడా వాళ్ళ సెక్రటరీ ఇస్తే మళ్ళీ ఏ విధంగా ప్రలోభాలకు గురైందో తెలియదు, కానీ ఆ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ను సరిచేసి ఆ ప్రొసీడింగు అప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టుకి ఇచ్చినటువంటి తప్పుడు ప్రొసీడింగ్ను సరిచేసి ముదిరాజులకు సురభిరాజులకు మధ్యలో వాజ్యము ఓన్లీ జీపీఏ హోల్డర్ విషయంలో ఉంది, ఈ బ్లాక్ల విషయం లేదు. వాళ్ళు కొన్నది అదే స్థలము, వాళ్ళు నిర్మించింది అదే స్థలం అని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా సర్టిఫై చేసినటువంటి కాపీ కూడా మనం ప్రొడ్యూస్ చేసినాం. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా ముదిరాజులు ఎలాంటి మిస్రిప్రజెంటేషన్ చేయలేదు, వాళ్ళు పర్మిషన్ ఎక్కడ తీసుకున్నారో అక్కడనే కట్టిందని ఇచ్చినారు. ఆ విధంగా మాకు న్యాయం చేస్తారని కోరుకోవడం జరుగుతుంది సార్. సో ఇది రాష్ట్ర గౌరవ మంత్రివర్యుల గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదే ఈ సందర్భం ఏంటంటే మంత్రి గారికి కూడా తెలియజేయడం ఏంటంటే గతంలో మీరు కూడా ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది, మీతో పాటు ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్ళి విజిట్ చేయడం. సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు మరింత ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమస్యను పరిష్కారం చేసే మార్గంలో కూడా మీ నిర్ణయాలు ఉండాలని సంబంధిత అధికారులను కూడా వాస్తవం మీరు ఎక్కడ అన్యాయం ఉంటే సపోర్ట్ చేయరు, న్యాయం వైపు మీరు సపోర్ట్ చేస్తారన్న నమ్మకం ఈ ప్రజలకు ఉంది, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఉంది. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సంబంధిత డాక్యుమెంట్స్ కానీ న్యాయస్థానానికి సమర్పించే అంశంలో కానీ న్యాయపరంగా ఉండాలని కోరుతూ ఈసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ బ్రదర్, మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి మంత్రి గారి దృష్టి కూడా వెళ్ళే విధంగా ప్రయత్నం చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ. ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి మా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తుంది అంశాన్ని. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చెక్కితే ఇండియా నేడు పాకిస్తాన్తో ఆసియా కప్ ఫైనల్. గ్రౌండ్ లోపల బయట వివాదాలు ఉద్రిక్తల మధ్య నడుమ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇండియా పాకిస్తాన్ రెడీ అయ్యాయి. ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరుగుతూ
జరిగే తుది పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ కెప్టెన్సీ లోని ఇండియానే ఈ పోరులో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ దశ సూపర్ 4 రౌండ్ లో ఇప్పటికే 2 సార్లు పాక్ ను ఓడించిన మన టీం ముచ్చటగా 3వ ప్రత్యర్థి ఆట కట్టించింది. ఆ టీం ప్లేయర్ల నోరు ముయించి ట్రోఫీ అందుకోవాలన్న కృతనిశ్చయతతో ఉంది అనేది వార్త ఉంది. ఏదైనా క్రీడా స్ఫూర్తితో ఆడాలి, గెలుపోవటంలో సహజం, కానీ ఇండియా గెలవాలని కోరుకుందాం. స్కిల్స్ ఉంటేనే జాబ్స్, యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. సీఎం రేవంత్ నైపుణ్యాల అభివృద్ధికై స్కిల్ యూనివర్సిటీ ఏటీసీల ఏర్పాటు, టామ్కామ్ ద్వారా విదేశాల్లో మనోళ్లకు ఉద్యోగాలు. జర్మనీ జపాన్ రష్యా మస్తు అవకాశాలు ఉన్నాయి. రష్యాలో మస్తు అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ వెళ్లేందుకు పాస్పోర్టు వీసా మేమే ఇప్పిస్తాం. ఏటీసీలో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల 2000 స్కాలర్షిప్. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను ప్రారంభించిన సీఎం ఏడాదిలోగా మరో 51 ఏటీసీలను నిర్మిస్తామని ప్రకటన. గత 10 ఏళ్లలో ఐటీఐలను పట్టించుకోలేదు మంత్రి వివేక్ వెంకటస్వామి. తాము వచ్చాక వాటిని ఏటీసీలుగా మార్చుతున్నామని వెల్లడి. ఇదొక వార్త. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట, 38 మంది మృతి. తమిళనాడులోని కరూరులో ఘోరం. మృతుల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 46 మందికి గాయాలు, 20 మంది పరిస్థితి సీరియస్. 6 గంటల ఆలస్యంగా ర్యాలీకి వచ్చిన విజయ్ 6 గంటలు ఇక్కడ, 4 గంటలు ఇక్కడ, 6 గంటలు ఇక్కడ, 4 గంటలు అక్కడ. సరే, ఏదేమైనా 6 గంటల ఆలస్యంగా ర్యాలీకి వచ్చిన విజయ్ పర్మిషన్ 10,000 మందికి, గుమిగూడిన మంది 50,000. గంటల తరబడి ఎండలోనే జనం, సాయంత్రం రద్దీతో ఊపిరాడని పరిస్థితి. దీనికి తోడు తొక్కిసలాట జరగడంతో దారుణం. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు. విజయ్ని అరెస్ట్ చేయాలని డిఎంకే డిమాండ్. ఇక చూసినాం కదా, సినిమాలు తీసుకొని మంచి జీవితం ఉన్నా కానీ వాటిని వదిలిపెట్టి రాజకీయంలోకి రావాలి, ప్రజలకు ఏదో చేయాలి అనుకున్న సందర్భంలో సభ ప్లేస్ కూడా 10,000 మంది పట్టే సభ ప్లేసును ఎంచుకోవడం కూడా ఇక్కడ తప్పు. 50,000 మంది అక్కడ చేరుకున్నారు. మరి 4 గంటలు 6 గంటల ఎంత సమయానికి ఆలస్యం వచ్చిరో కానీ మొత్తానికి 38 మంది చనిపోయారు. మళ్ళీ దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో, పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కమిషన్ కూడా ఏర్పాటు చేశారు, ప్రత్యేక కమిషన్. చేతులు లేకుండా ప్రపంచాన్ని గెలిచింది. పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్లో 2 చేతులు లేకుండా బరిలోకి దిగి స్వర్ణం గెలిచిన తొలి మహిళ ఆర్చరీగా సీతాలదేవి చరిత్ర సృష్టించింది. కాళ్ళతో విల్లును పట్టుకొని భుజం మెడ సాయంతో బాణాలు సంధించి ఆశ్చర్యపరిచింది. హ్యాండ్సప్ చెప్పాల్సిందే. ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లే మీ విజయమా. ఆపరేషన్ సింధూర్తో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లే మీ విజయమా అంటూ పాక్కు భారత్ చురకలంటించింది. సింధు జలాల ఒప్పందం రద్దును పాక్ యుద్ధ చర్యగా పేర్కొనడంపై భారత్ కౌంటర్ ఇచ్చింది. ఖరీదైన కొనేద్దాం. జిఎస్టీ తగ్గింపు కారణంగా ఖరీదైన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వంటి హోమ్ అప్లియన్సెస్ వెహికల్స్ కొనుగోలు పెరిగాయి. బ్యాంకులు 0 కాస్ట్ ఈఎంఐలు, క్యాష్ బ్యాక్ డిస్కౌంట్లు అందిస్తుండటంతో కస్టమర్లు ఖరీదైన వస్తువులు కొనుగోలుకు కూడా వెనుకాడటం లేదు. ఫ్యూచర్ సిటీకి నేడు అంకురార్పణ. మీర్ఖాన్పేటలో ఎఫ్సిడిఏ భవనానికి పునాది రాయి వేయనున్న సీఎం రేవంత్. రావిర్యాల నుంచి ఆమన్గల్ దాకా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో సిటీ. ఇందులో 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్తో గ్రీన్ ల్యాండ్స్ నెట్ జీరో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక. భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం అంకురార్పణ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సిడిఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్సిడిఏ భవనానికి రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి సీఎం
భూమి పూజ చేయనున్నారు. ఫ్యూచర్ సిటీకి నేడు అంకురార్పణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. హై సెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి కాదు, ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. రవాణా శాఖ ఆ నెంబర్లు ప్లేట్లు లేకుంటే ఫైన్లు వేయబోమని వెల్లడి. ఇది వెలుగు. నెక్స్ట్ జిల్లాలోకి వెళ్దాం. జిల్లా వార్త, నాగరికల్ జిల్లా వార్తలు, ఉమ్మడి జిల్లా వార్తలు, ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు కూడా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇక స్థానిక సమరం. జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు రిజర్వేషన్లు ఖరారు. బీసీలకు 42% ప్రకారం స్థానాలు కేటాయింపు. గ్రామ పంచాయతీలకు సైతం రిజర్వేషన్లు ప్రకటన. ఉమ్మడి జిల్లాలో బీసీలకు 32 చొప్పున జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు. పోటీకి సిద్ధమవుతున్న ఆశావాహులు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీ స్థానాల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, వనపర్తి ఈ జిల్లాలకు సంబంధించినటివి ఉమ్మడి జిల్లా జెడ్పీటీ స్థానాల రిజర్వేషన్లు ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు కూడా ఇచ్చారు. ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మిగతా వార్తలు కూడా వెళ్దాం. గంగమ్మ గలగల. ఉమ్మడి జిల్లాలోని జలాశయాలకు శనివారం వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. వాతావరణం చూసుకుంటాం. బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేనే డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు లేవు. జిల్లా మొత్తంలో 145 రైస్ మిల్లులు, ప్రస్తుతం 45 మిల్లులకి ప్రతిపాదనలు. మిల్లింగ్ కెపాసిటీలు 10% తప్పనిసరి. జిల్లాలో రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రతి ఏటా ఆయా రైస్ మిల్లులకు కేటాయిస్తున్నారు. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి సిఎంఆర్ కింద బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అయితే రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, ఆ పలు రైస్ మిల్లర్లు సిఎంఆర్ ఇవ్వకుండా ఎగొడుతున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవకతవకలకు పాల్పడిన మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. వారు ధాన్యం కేటాయించిన వివరాలు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. మిల్లర్లకు ధాన్యం కేటాయించాలంటే మిల్లింగ్ కెపాసిటీలో 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సిందే. దీంతో పాటు గతంలో వారి కేటాయించిన ధాన్యానికి సంబంధించిన వానాకాలం సీజన్కు సంబంధించి 100%, యాసంగి సీజన్కు సంబంధించి సిఎంఆర్ 70% ఇవ్వాలి. లేకుంటే కేటాయింపులు ఉండవు. ప్రతి ఏటా సిఎంఆర్ చెల్లించని మిల్లులను డిఫాల్ట్ లిస్టులో చేర్చుతూ వస్తున్నాం. వీటితో పాటు సదరు మిల్లులపై చర్యలు కూడా తీసుకుంటున్నాం. రాజేందర్, సివిల్ సప్లై డిఎం. స్థానిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో రానున్న స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్ఓలు, ఎంఆర్ఓలకు స్టేజ్ 1, స్టేజ్ 2 ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రెసిడింగ్ అధికారులు, సహాయ ప్రెసిడింగ్ అధికారులు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలతో అధికారుల నియామకంతో పాటు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సుల వినియోగం తదితర వాటిపై శిక్షణ అందించారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందని సూచించారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతతో విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. మున్ననూరులో ఏటీసీ సెంటర్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలకుర్తిలో ఏటీసీ సెంటర్ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి,